సార్ అది మీకు ఖచ్చితంగా మా నాయకులు వివరణ ఇస్తారు సార్. ఇది ఒక్క రోజుతో షబ్బీర్ అలీ గారి గురించి ఈ ఒక్క రోజుతో అయిపోదు, నా ఒక్కటి సమాధానం తవ్వదు. మా నాయకులు వచ్చి చెప్తారు. ఇది నేను చెప్పడం కాదు, ప్రతి మైనారిటీ నాయకుడి నుంచి మీకు పిలిపించి వాళ్ళ ద్వారా వ్యక్తిగత వివరాలు మీకు తెలియజేస్తాను. అదే వాళ్ళు చెప్పాలి కదా, వాళ్ళు అంటారు కదా, వాళ్ళు నన్ను దానం నాగేందని చూస్తున్నా పిచ్చి కుక్క అంటున్నాడు. మరి వాటి గురించి తిరిగి నేను మాట్లాడొచ్చు కదా, మేము ఎందుకు మాట్లాడడం? అదే భాష నువ్వు ఆ స్థాయికి దిగజారితే మేము దిగజారలేక, మాకు దిగజారటం ఇష్టం లేక. ఆ రోజున నేను మాట్లాడింది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను మాట్లాడింది వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించే మాట్లాడాను తప్ప, అది కూడా మీడియా రిపోర్ట్ చేసింది ఆయన వెళ్లారని చెప్పిన అదే ఒక ఇన్సిడెంట్ ఉదహరించాను తప్ప, నేను ప్రత్యేకించి నేనేమి మద్రసాల గురించి నేను అస్సలు ఎక్కడ, మీరు ఎవరు చెక్ చేసుకోవచ్చు. నేనేమి ఒక మాట మాట్లాడితే మళ్ళీ నేను భయపడి వెనక్కి వెళ్లే వ్యక్తిగా, ఎందుకంటే నేను అనలేని వ్యాఖ్యలకి నేను ఎట్లా వివరణ ఇమ్మంటారు? షబ్బీర్ అలీ క్షమించాలి, ఆయన వక్ఫ్ బోర్డు ఆస్తులను కాజేసిన వాళ్ళని దేశద్రోహి అనరు, దైవద్రోహి అంటారు. నేను మాట మార్చుకున్నాను. హీఈస్ నాట్ దేశద్రోహి, హీఈస్ దైవద్రోహి. రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేది వేరే వాళ్ళు మాట్లాడతారు, అతని స్థాయికి నేను దిగజారలేను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ముందు రాజశేఖర్కి తెలుగు మాట్లాడటమే సరిగ్గా, తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తాడు, తెలుగు తత్త కిత్త తత్త అని మాట్లాడతాడు రాజశేఖర్ రెడ్డి కన్ఫ్యూజన్ నాకు. రాజశేఖర్ హీరో రాజశేఖర్ ఏం మాట్లాడమంటారు చెప్పండి. రాజశేఖర్ నువ్వు తెలుగు నేర్చుకో ఫస్ట్. ఒక నటుడిగా నాకు నువ్వంటే గౌరవం ఉంది, నాకు నువ్వంటే ఇష్టం. పార్టీలోకి చేరావు కదా అని చెప్పి పిచ్చిగా మాట్లాడుకో. థ్యాంక్ యూ సార్.